సార్ చెప్పండి సార్, ఎలా ఉంటుంది మీ రాజకీయం ఇక్కడంటే ఏం చెప్తారు? మీ అభ్యర్థుల్ని ఎంచుకునే క్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. మీ ఎంతమంది అభ్యర్థులు మీకిక్కడ పోటీలో ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన కాడి నుంచి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ రఘునాథపాలెం మండలంలో 37 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నిలబడే అభ్యర్థులు కోసం ప్రతి గ్రామంలో కూడా సమావేశాలు ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నాయి. కాకపోతే ఈ గ్రామీణ ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కూడా పనులకు వెళ్ళటం వలన సాయంకాలం ఎక్కువ గ్రామాల్లో ఈ యొక్క సమావేశాలు ఈరోజు నిర్వహించుకుంటున్నారు. రేపటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా చాలా మంచి వాతావరణం ఉంది. రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూల వాతావరణం ఉంది 37 గ్రామ పంచాయతీల్లో కూడా. దానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా 2 కళ్ళుగా భావించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు ముందుకెళ్తున్నారు.